హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకు ఒక బ్రదర్ అయితే మెసేజ్ చేశారు. తనకి రిస్ట్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ జరిగింది. అంటే మణికట్టు దగ్గర లైట్ మన హెయిర్ ఉంటుంది అంత క్రాక్ లాగా ఫ్రాక్చర్ జరిగింది అనేసి 45 days అయిపోతుంది, నాకు పిండి కట్టు కూడా విప్పేశారు, అయినా కూడా నాకు చాలా స్టిఫ్గా ఉంది రిస్ట్ అనేసి ఆయన కామెంట్ చేశారు. మనము ఈ రిస్ట్ ఫ్రాక్చర్స్ అనేవి ఎక్కువగా ఎవరిలో చూస్తూ ఉంటామంటే ఓల్డ్ ఏజ్ ఉమెన్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఓల్డ్ ఏజ్ పీపుల్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఎందుకంటే వాళ్ళలో కాల్షియం లెవెల్స్ అనేవి చాలా తక్కువ ఉండిపోతాయి. అప్పుడు వాళ్ళు ఏదైనా కింద పడినప్పుడు వాళ్ళ హ్యాండ్ అనేది ఇట్లా కింద ప్లేస్ చేసినప్పుడు బాడీ అంతా హ్యాండ్ మీద పడినప్పుడు అప్పుడు రిస్క్ ఫ్రాక్చర్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ మధ్యకాలంలో మనము బైక్ యాక్సిడెంట్స్ అవ్వడం వల్ల కూడా మన యూత్కి కూడా ఇలాంటి రిస్క్ ఫ్రాక్చర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఈ రిస్క్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు వెంటనే పిండి కట్టు కట్టేస్తారు. అప్పుడు డాక్టర్ ఏం చెప్తారు, మీకు కొన్ని రోజులు కదల్చకుండా ఉండండి, దేన్ని మణికట్టును కదిలించకుండా ఉండండి అనేసి చెప్తారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే కట్టి ఇట్లనే పెట్టుకొని ఉంటారు ఇంట్లో. కానీ మీరు సరిగ్గా విన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఏ డాక్టర్ అయినా ఏం చెప్తారు, మీరు వేళ్ళు కదిలించండి, మీ ఎల్బోని మూమెంట్స్ చేయండి అండ్ మీ షోల్డర్ మూమెంట్స్ చేయండి, మీరు పడుకున్నప్పుడు చేయి పైకి పెట్టుకొని పడుకోండి, ఎందుకంటే వాపు ఏదన్నా ఉన్నా కూడా మన బాడీలోకి వచ్చేస్తుంది అనేసి అనమాట. మన వాళ్ళు ఏం చేస్తారు, నేను కదిలించద్దన్నాను ఇట్లనే పెట్టుకుంటారు. ఆ 45 days అయిపోయిన తర్వాత ఆ రిస్ట్ అనేది స్టిఫ్గా అయిపోతుంది, అది బిగుసుకుపోతుంది అనమాట మణికట్టు దగ్గర. నాకేం మూమెంట్స్ రావట్లేదు అనేసి వస్తారు. ఇంకొకటి ఏంటంటే ఈ 6 months పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన ఫ్రాక్చర్ అయిన కేసెస్ ఒక 6 months పడుతుంది రికవరీ అవ్వాలంటే, క్యూర్ అవ్వడానికి టైం పీరియడ్ అనేసి ఉంటుంది. ఆ టైం పీరియడ్ అనేది మనకి చాలా అంటే చాలా ప్రీషియస్ అనమాట. మనం మూమెంట్స్ క్రియేట్ చేసుకోవడానికి ఆ టైంలో మనం కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోలేకపోయామంటే తర్వాత స్టిఫ్నెస్ అనేది ఎక్కువ అయిపోతుంది. తర్వాత మీకు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, క్రానిక్ పెయిన్గా ఉంటుంది. ఏదైనా చేయాలన్నా కూడా, బరువులు ఎత్తాలన్నా కూడా చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది. సో మీకు కొన్ని ఎక్సర్సైజ్ అయితే నేను ఇప్పుడు చూపిస్తాను, మీరు ఇంట్లో చేసుకోండి. అండ్ మీ దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ దగ్గర కూడా వెళ్ళి త్వరగా మీరైతే 45 days అయింది కాబట్టి ఇప్పుడే మనకి మంచి టైం అనమాట ఫిజియో చేయించుకోవడానికి. ఫిజియో అయితే కంటిన్యూ చేయండి. ఫస్ట్ మనము హ్యాండ్ అనేది ఇలా పెట్టి పొజిషన్లో పెట్టేసుకొని ఫస్ట్ మనం ఫ్లెక్షన్ మూమెంట్ చేయాలి. ఇలా ఒక 10 times చేయాలి. తర్వాత ఫింగర్స్ ఇలా హోల్డ్ చేసి ఫ్లెక్స్, ఇది కూడా ఒక 10 times చేయాలి. తర్వాత ఎక్స్టెన్షన్, తర్వాత ఎల్బో ఫ్లెక్షన్, తర్వాత డీవియేషన్స్ చేయాలి. ఇట్లా పెట్టుకొని అయినా చేయొచ్చు, నేను మీకు కనిపిస్తే తెలుస్తుంది. ఇలా డీవియేషన్స్ చేయొచ్చు, ఇట్లా పెట్టుకొని అయితే ఇలా వస్తుంది. ఇలా డీవియేషన్స్, తర్వాత సర్కంఫలెక్షన్, ఇలా రొటేషన్స్. కానీ ఇప్పుడు మీకు స్టిఫ్గా ఉంది అంటున్నారు కాబట్టి కొన్ని రోజులు ట్రై చేయాలి ఖచ్చితంగా. అంత త్వరగా అయితే ఇలా ఈజీగా మూమెంట్స్ రావు. ట్రై చేసే కొద్దీ కూడా మంచిగా మూమెంట్స్ అయితే వస్తాయి. బాయ్.